ఈ దేహమును శుద్ధి చేసుకోవడం కోసం వెలుగు ఖచ్చితంగా అవసరం. అయితే మన అంతరంగమును, మన హృదయమును, మన ఆలోచన ధోరణి కూడా శుద్ధి చేసుకోవడం కోసం ఏదైనా వెలుగు ఈ లోకంలో ఉందా? ఉందండి. యేసుక్రీస్తే ఈ లోకానికి నిజమైన వెలుగు. ఎవరైతే ఆయన యొద్దకు వస్తారో, ఎవరైతే పాపము నిమిత్తమై పశ్చాత్తపడతారో వారంతా కూడా క్షమాపణ పొందుకొని, మనశ్శాంతి, సమాధానము పొందుకొని ఒక నూతనమైన జీవితం పొందుకుంటారు. అందుకోసమే యేసుక్రీస్తు నీకోసం, నా కోసం ఈ లోకానికి వెలుగుగా వచ్చాడు. అందుకే చీకటికి స్వస్తి చెప్పండి, పాపాలకి స్వస్తి చెప్పండి, యేసు వద్దకు రండి, జీవితాల్లో కడుక్కోండి, జీవితాలు బాగు చేసుకోండి, అందమైన జీవితం పొందుకోండి. ధన్యవాదాలు.